నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ప్రస్తుతం మనం చూసుకుంటే అన్ని సేవలు కానీ లేకపోతే మాల్స్ కానీ ఎక్కడ చూసినా సరే ఆన్లైన్ ద్వారా పేమెంట్స్ అయితే ఎక్కువైపోతూ ఉన్నాయి. డబ్బు వాడకాన్ని తగ్గియాలని చెప్పి కువైట్ ప్రభుత్వం కూడా యోచిస్తూ ఉంది. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ లో గత వారం రోజులుగా బంగారు అమ్మకాలు తగ్గాయని చెప్పేసి కువైట్ లో ఉన్న వ్యాపారులు స్థానిక మీడియాకు తెలిపారు. వివరాల్లోకి వెళితే కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖ బంగారం కొనేవారి విషయంలో ఆలోచిస్తూ ఉన్నట్టు వెల్లడించింది. కువైట్ లో నగలు, బంగారం, గడియారాలు, విలువైన లోహాల కొనుగోలు, విక్రయాలలో నగదు లావాదేవీలపైన నిషేధం విధిస్తూ మంత్రివర్గ నిర్ణయాన్ని జారీ చేసే అంశాన్ని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తూ ఉంది. నగదు చెల్లింపుల ప్రభావాన్ని తగ్గించడానికి మరియు మనీ లాండరింగ్ ను నిరోధించడానికి, అలాగే జారీ చేసే నిర్ణయంలో బ్యాంకు కార్డులు మరియు ఆన్లైన్ ద్వారా చెల్లింపులపైన ఆధారపడడంతో ఈ యొక్క కార్యకలాపాలలో నగదు చెల్లింపులపైన నిషేధం ఉంటుందని చెప్పేసి అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే బంగారం కానీ ఏదైనా విలువైన నగలు కొనుగోలు చేసినప్పుడు క్యాష్ రూపంలో అయితే డబ్బు చెల్లిస్తూ ఉంటాము. రాబోయే రోజుల్లో క్యాష్ రూపంలో డబ్బు చెల్లించకుండా ఆన్లైన్ ద్వారా డబ్బు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి దాని గురించి వాణిజ్య పరిశ్రమల శాఖ కూడా అధ్యయనం చేస్తూ ఉంది. ఇది సాధ్యమవుతుందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే బంగారంలో మనం చూసుకుంటే బంగారం వ్యాపారంలో ఎక్కువగా మనీ లాండరింగ్ జరుగుతూ ఉంది. అక్రమ సంపాదన, అక్రమ మార్గాల ద్వారా డబ్బును తీసుకొని వస్తూ ఉన్నారని చెప్పేసి దీంతో ఆ యొక్క లావాదేవీలన్నీ ఆన్లైన్ చేయాలని చెప్పి మంత్రిత్వ శాఖ పరిశీలిస్తూ ఉంది. ఇదే గాని జరిగితే గాని కువైట్ లోని ఇళ్లలో పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో కువైట్ లోని బయట పనిచేసే వారిలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్లు కూడా ఉండవు. కాబట్టి బంగారం కొనుగోలు చేయాలంటే కువైట్ లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ ఉండే వారికి వాళ్ళ దగ్గరికి వెళ్లి అందులో డబ్బు వేసుకొని బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మరి మంత్రిత్వ శాఖ ఆమోదిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.